వల్ల ఈ పేద విద్యార్థులంతా కూడా మొట్టమొదటి గవర్నమెంట్ సీట్లు ఫిలప్ కావాలి, తర్వాత ఎయిడెడ్ సీట్లు ఫిలప్ కావాలి, తర్వాత ప్రైవేట్ సెక్టర్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం వల్ల మనకు గవర్నమెంట్ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలోకి పోవడం, అది కూడా మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి ఫీజు రియంబర్స్ ఇచ్చి మనం పంపించాల్సిన ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తమిళనాడు తర్వాత తెలంగాణ ప్రభుత్వాలు పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఈ చట్టాన్ని పునఃపరిశీలించి దీన్ని పేద విద్యార్థులకు అందరికీ గవర్నమెంట్ స్కూల్లో ఉండేట్టుగా న్యాయం చేయవలసిందిగా నేను మినిస్టర్ గారిని కోరుతున్నాను. మేడం గారు ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడారు అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే అంత చిత్తశుద్ధి ఉందంటే పేమెంట్లు ఎందుకు చేయలేదు అధ్యక్ష? మీరు పేమెంట్లు చేసేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు కదా అధ్యక్ష. ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పాను. దాన్ని పూర్తి చేయనండి అధ్యక్ష, దాన్ని పూర్తి చేయనండి. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేదానుకున్నా. పోయిన సెషన్లో విద్య సంబంధించిన మీద షార్ట్ డిస్కషన్ జరిగింది. ఆ నోడు మీరు వాకౌట్ చేశారు అధ్యక్ష. హౌస్లో ఉంటే ఆ రోజే అడుగు ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారో మీరు ఆలోచించుకోండి. మీరు వాకౌట్ చేశారు కనుక సబ్జెక్ట్ మీకు తెలియట్లా అధ్యక్ష. మేము 500 కోట్ల రూపాయలు చెల్లిస్తాం జరిగింది. నెంబర్ 2 అధ్యక్ష, అద్భుతం, అమోఘం, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అంటున్నారు. వాళ్ళు ఎందుకు అధ్యక్ష న్యాస్ సర్వేలో మీరు పడిపోయారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇక్కడ. కూటమి ప్రభుత్వం 2017లో 2014లో అధికారంలో వచ్చింది అధ్యక్ష. ఒక ఉదాహరణ తీసుకుంటా, లాంగ్వేజ్ తీసుకుందాం అధ్యక్ష. 3rd క్లాస్ లాంగ్వేజ్ మేము 253, 5th క్లాస్ 231, 8th క్లాస్ 244 ఉండేది అధ్యక్ష. మేము తీసుకొచ్చిన సంస్కరణలు, ఆనాడు గంటా శ్రీనివాస్ గారు విద్యాశాఖ మార్చులుగా ఉన్నారు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్ల 364, 339, 308కి పెరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏమైంది అధ్యక్ష? 364 కాస్త 311 పడిపోయింది, 339 కాస్త 294 పడిపోయింది, 308 కాస్త 292 పడింది. న్యాస్ సర్వే అధ్యక్ష హౌస్ రికార్డ్స్లో నేను పెడతాను అధ్యక్ష. గౌరవ సభ్యులు దయచేసి ఇది సర్క్యులేట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఇది మనం డిస్కస్ చేయాలి అధ్యక్ష. లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాలనేది ఒక బాధ్యతగా మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ చూస్తే అధ్యక్ష 84.3% క్లాస్ 3 పిల్లలు, 62.5% క్లాస్ 5 పిల్లలు, 47% క్లాస్ 8 పిల్లలు అధ్యక్ష 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు. అందుకే ఏఐ టూల్ వాడి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ బేస్డ్ ట్రైనింగ్ చేయాలి. ఎక్కడైతే ఫోకస్గా ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో దానికి ఇంటర్వెన్షన్ చేయాలనే లక్ష్యంతో మేము వెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇప్పుడే ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఆర్టీఈ గురించి గౌరవ సభ్యులు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు ఇదేంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ అధ్యక్ష. ఆర్టీ అనేది ఇది రాష్ట్ర చట్టం కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ నేచర్, ఇట్ ఈస్ బైండింగ్. ఒక రాష్ట్రం అమలు చేయలేదు, ఒక రాష్ట్రం చేసినది కాదు, ఇట్ ఈస్ బైండింగ్ ఇన్ నేచర్ అధ్యక్ష. మాకు అవకాశం లేదు. నేను బలంగా నమ్మేది అధ్యక్ష, మేము పంపించామనేది కాదు, పోటీ పడతాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడాలి. పోటీ పడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, ఉపాధ్యాయులు నియమించాలి, 1 క్లాస్ 1 టీచర్ తీసుకురావాలి, లెర్నింగ్ అవుట్కమ్స్లో మెరుగుపరచాలి. అందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా తీసుకొచ్చి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల్ని ముగ్గురిని అనుసంధానం చేసి ఒక కార్డియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. ప్రతి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా హాజరవుతున్నారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతున్నారు. అది మాకున్న ఫోకస్ శ్రద్ధ, ప్రభుత్వ విద్య పైన మాకున్న ఫోకస్ శ్రద్ధని దయచేసి గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 14268 గుమ్మడి సంజయరాణి గారు, ట్రైబల్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 757 గిరిజన హాస్టల్స్లో 178,687 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం వారికి స్కూల్ కిట్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్కూల్ కిట్స్, అలాగే డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ వస్తువులు, అలాగే బెడ్డింగ్ మెటీరియల్, నోట్బుక్స్, స్టేషనరీ, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, అలాగే బెడ్లు, త్రాగునీటి సౌకర్యం, ట్రంక్ బాక్సులు మొదలైనవన్నీ కూడా అందిస్తుంది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకు సమాధానం, జీతాలు, ఆహారం, కాస్మెటిక్ మెటీరియల్స్ వీటన్నిటితో కలుపుకొని 2025-26 విద్యా సంవత్సరంలో 1285 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం, అన్ని కొనుగోళ్లు టెండర్ల వ్యవస్థ ద్వారా చేయబడుతుంది. అలాగే డైట్, కాస్మెటిక్
ఏవైతే ఉన్నాయో ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ CFMS ద్వారా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. రాజశేఖరన్ గారు. ఈ ముఖ్యంగా గిరిజన సంక్షేమ హాస్టల్కి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాల వల్ల కొంతవరకు సౌకర్యాలు మెరుగుపడటం అనేది వాస్తవం అధ్యక్ష. గతంలో మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ముఖ్యంగా మహిళా హాస్టల్స్లో వార్డెన్స్ కానీ కేర్ టేకర్స్ కానీ లేకపోవడం వల్ల వారి భద్రతకి చాలా ఇబ్బంది కలిగింది అధ్యక్ష. కాబట్టి మంత్రి గారిని మీ ద్వారా కోరేది ఏంటంటే మనం ఇచ్చే ఫెసిలిటీస్లో ముఖ్యంగా RO ప్లాంట్లు కానీ ఫుడ్ విషయంలో కానీ నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎక్కడైతే షార్ట్ ఉందో ఆ వార్డెన్స్ కానీ అలాగే కేర్ టేకర్స్ కానీ వెంటనే నియమించి ముఖ్యంగా గిరిజన సంక్షేమ హాస్టల్స్ కానీ మహిళలకు కానీ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రాంభూపాల్. గిరిజన సంక్షేమ హాస్టల్ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అధ్యక్ష. కానీ వేల కోట్ల రూపాయలు ఆ గిరిజన పిల్లల విద్యాబుద్ధులు నేర్పడానికి అదేవిధంగా వాళ్ళకు వసతి సౌకర్యాలు కల్పించేదానికి ఖర్చు పెడుతున్నప్పటికీ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో వాటి అమలులో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, నేను ఇటీవల గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా గిరిజన సంక్షేమ హాస్టల్ పోయాను అధ్యక్ష. ఉదయం 7:30కు పోయా అధ్యక్ష. ఆ రోజు ఆదివారం. ఆ రోజు మెనూలో గుడ్డు పెట్టాల్సి ఉంది అధ్యక్ష, కానీ గుడ్డు లేదు అధ్యక్ష. ఎందుకు కానీ గుడ్డు లేదంటే కాంట్రాక్టర్ సరఫరా చేయలేదని చెప్పడం జరిగింది అధ్యక్ష. సరే ఆ రోజు చపాతీ పూరి చేసి పెట్టాల్సింటే పూరి చేయకోకుండా మామూలుగా ఈ కలర్ రైస్ పెట్టారు అధ్యక్ష. ఎందుకు పెట్టారని చెప్తే కాంట్రాక్టర్ మాకు సప్లై చేయలేదని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక హాస్టల్ పోయే అధ్యక్ష. పోతే 2 లీటర్ల పాలను 80 మంది పిల్లలకు ఇస్తున్నారు అధ్యక్ష. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పై నుంచి దానికి మనం ఖచ్చితంగా సరఫరా చేస్తున్నప్పటికీ అక్కడ పర్యవేక్షణ లోపంతో ఇవన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. అనేక గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో RO ప్లాంట్ ఉన్నప్పటికీ దానికి అంటే కనీసం ఆ ఫిల్టర్లు మార్చేదానికి నిధులు పంపిస్తున్నప్పటికీ కూడా వాటిని సక్రమంగా అక్కడ సద్వినియోగం చేయకుండా ఇబ్బందులు జరుగుతున్నాయి అధ్యక్ష. అంటే ఉన్నతాధికారులు గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులు ఎవరైతే పర్యవేక్షణ అధికారులు ఉన్నారో వాళ్ళు సరిగా సూపర్వైజింగ్ చేయడం లేదనేది నా భావన అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేది ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, ఖచ్చితంగా మెనూలు పాటించాలి. ఏదైతే ప్రభుత్వం వాళ్ళకు ఏ సౌకర్యాలు కల్పిస్తుందో వాటినన్నింటిని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని హాస్టల్ వార్డన్స్ కానీ లేకుంటే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ బాగా ఉండే చోట చాలా బాగా ఉన్నది అధ్యక్ష. కొన్నిసార్లు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14 15 సంవత్సరాల నుంచి కూడా ఒకరే వార్డన్ అదేవిధంగా కంటిన్యూ అయ్యే పరిస్థితులు కానీ ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి గిరిజన బాలబాలికలకు మంచి విద్యాబుద్ధులు మంచి ప్రభుత్వం ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నామో వాడికి 100% వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రీష్మ గారు.